హాయ్, నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రీను, బోర్డ్ మై ట్రిప్ తెలుగు ఛానల్. ఈరోజు మీకు మెటామాస్క్లోకి ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ క్రాక్స్ చైన్ అనేది మనం యాడ్ చేసుకొని పెట్టుకున్నాము. దాంతోపాటుగా ఇప్పుడు మనకి బిఎన్బి చైన్ అనేది కూడా మనకి కొత్తగా అప్డేట్ రావడం జరిగింది. దాన్ని మీకు క్లియర్గా నేను ఇక్కడ షో చేసి మీకు చూపిస్తానండి. ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా మీరు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ మీకు షో అవుతుంది, చూసుకోవచ్చు. బోర్డ్ మై ట్రిప్ కైన్ ఈ క్రాక్స్ అనేది. ఇది కాకుండా మనకి ఇక్కడ అకౌంట్స్ వచ్చేసి ఇక్కడ ఈ క్రాక్స్ చైన్ అనేది మాత్రం ఉంది. ఈ చైన్ బదులు మనం బిఎన్బి అనేది తీసుకుంటాం అనమాట. దానికి గాను ప్రజెంట్ మనం ఇక్కడ బ్రౌజర్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రజెంట్ మీకు ఇక్కడ షో చేసి చూపిస్తాను, చూడండి 1 మినిట్. ఇక్కడ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చైన్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవచ్చు. ఈ క్రాక్ చైన్ ఉంది, లిథియం ఉంది, ఇథేరియం ఉందన్నమాట. ఓకేనా, లినియం మెన్షన్, ఈ మూడు అనేది మనకి ఇక్కడ ఉన్నాయి. యాడ్ నెట్వర్క్ అని కొడతాం మనం. ఇక్కడ యాడ్ నెట్వర్క్ అని కొట్టిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే అవసరం ఉందో, మనం ఏదైతే అనుకుంటున్నామో బిఎన్బి చైన్, దీన్ని మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దీన్ని యాడ్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ తీసుకుందాం. యాడ్ అని తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్లియర్గా వస్తుంది, చూడండి. ఇక్కడ కన్ఫర్మ్ అని వస్తుంది. ఈ కన్ఫర్మ్ ఆప్షన్ నొక్కుతాం అనమాట. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, స్విచ్ అని ఉంది. నెక్స్ట్ అనేది ఈ స్విచ్ నెట్వర్క్ అని నొక్కుతాం అనమాట. స్విచ్ టు నెట్వర్క్, దీన్ని కనెక్ట్ చేసిన తర్వాత గాట్ ఇట్ అని వస్తుంది. దాని అర్థం ఏంటంటే ఓకే, ఇదంతా డీటెయిల్స్ క్లియర్ ఉందా లేదా, ఇది మీరు చేసుకుంటున్నా లేదా అని వెరిఫికేషన్ మొత్తం అడుగుతుంది. దీన్ని ఓకే అనమాట. ఇక్కడ గాట్ ఇట్ అని పెడతాం. పెట్టగానే మీకు ఆటోమేటిక్ ఇక్కడ చూసుకోవచ్చు. పెట్టిన తర్వాత మీకు ఇక్కడ చూసుకోవచ్చు బిఎన్బి అనేది యాడ్ అయిపోయింది. ఓకేనా, ప్లస్ అకౌంట్ అనేది క్లియర్ చూపిస్తుంది. బిఎన్బి చైన్ అనేది వచ్చేసింది అనమాట. ఒక్క నిమిషం, మీకు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అకౌంట్ అనేది క్లియర్గా ఉంది కదా. ఇక్కడ ఉన్న తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఆల్రెడీ ఇక్కడ టోకెన్ నెక్స్ట్ ఆప్షన్ అనేది బిఎన్బి చైన్ అనేది కనెక్ట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు క్లియర్గా ఇంపోర్ట్ టోకెన్. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇంపోర్ట్ టోకెన్ అని. అంతకుముందు ఏదైతే మనం ఈ క్రాక్స్ కనుక బిఎంవైటి కైన్ అట్లా యాడ్ చేసుకున్నాం, ఇక్కడ కూడా బిఎన్బిలో బిఎంవైటి కైన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. కైన్ అడ్రస్ కావాలి మనకి. ఇప్పుడు మన కైన్ అడ్రస్ తీసుకొచ్చుకొని ఇక్కడ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంపోర్ట్ అనే ఆప్షన్ మీరు ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ సర్చ్ ఆప్షన్ అవసరం లేదండి. మన దగ్గర కాపీ అడ్రస్ ఆల్రెడీ ఉంటే మీకు ఆల్రెడీ మీ ఆన్లైన్ వాళ్ళకందరికి కూడా మీ కాపీ అడ్రస్ అనేది నేను షేర్ చేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అడ్రస్ మెన్షన్ చేయండి. ఈ అడ్రస్ని పేస్ట్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్ కనుక టచ్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అనేది ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంపోర్ట్ ఆప్షన్ ఉంది. ఇంపోర్ట్ని ప్రెస్ చేయండి. ఇంపోర్ట్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా కైన్ అనేది వచ్చేసింది. ఇక్కడ చూసుకోండి బిఎన్బి బోర్డ్ మై ట్రిప్ అని క్లియర్గా ఉంది. ఓకేనా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాయిన్స్ ఎన్ని ఉన్నాయో కూడా మీకు షో అవుతుంది క్లియర్గా అనమాట. అక్కడ మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు షో అయిపోయినాయి. ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే బిఎన్బి కూడా ఉంది. ఇంతకుముందు మనకేముండేది, ఈ క్రాక్స్ ఉండేది. ఇప్పుడు మనం బిఎన్బి కూడా కనెక్ట్ చేసాను. ఇలా బిఎన్బిని మనం కనెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. యువర్ శ్రీను, బోర్డ్ మై ట్రిప్ తెలుగు. Please like, share and subscribe now. Board My Trip Telugu.